బుజ్జు పప్పి వచ్చేసి కొంతమూరు ఎస్బీఐ దగ్గర ఉన్న ఇండస్ స్కూల్ ఆపోజిట్ లో కట్టి వదిలేశారు. అందరికీ నమస్కారం అండి. ఒక సుజ్జు డాగ్ ని రోడ్డు మీద వదిలేసారని చెప్పి మాకైతే కాల్ రావడం జరిగింది. సో మేము రెస్పాండ్ అయ్యే లొకేషన్ కి వెళ్ళాము. అప్పటికే అక్కడ లోకల్ వాళ్ళు అయితే తీసుకుని ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. సో దాని పరిస్థితి ఎలా ఉందంటే దానికి మొత్తం పేలు పట్టేసి ఆ స్కిన్ మొత్తం కుళ్ళిపోయి ర్యాషెస్ తో ఉందన్నమాట. ఆ స్కిన్ మొత్తం చాలా ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంది. అసలు వానరు ఎంత చెత్తనా కొడుకంటే దాని రోడ్డు మీద వాడికి ఎలా వదిలే బుద్ధి అయిందో కూడా నాకు అర్థం కాలేదు. మీరు ఎలాగైతే డాగ్ ని వదిలేశారో రేపన్న రోజు మీ పిల్లలు కూడా మీకు ఏదో జబ్బు ఉందని చెప్పని ఇంట్లో సమస్య వచ్చిందని చెప్పని మనకు రోడ్డు మీద వదిలేస్తే మీకు బాగా తెలుస్తుంది. కర్మ అనేది ఉంటది, ఖచ్చితంగా మాకు తగులుతుంది. సో దీన్ని అయితే మేము గ్రూమింగ్ చేయించడం జరిగింది. లోపలైతే చాలా టిక్స్ అయితే ఫామ్ అయిపోయినాయి. సో దీనికి అయితే ట్రీట్మెంట్ కూడా చేపిస్తాము. ఈ డాగ్ అయితే ప్రస్తుతానికి అడాప్షన్ అయితే లేదు. మాకు ఎవరు మెసేజ్ చేయకండి ఈ డాగ్ కోసం. అలాగే ఎవరైతే డాగ్స్ ని సేల్ చేస్తున్నారో వాళ్ళకైతే మేము ఒకటే చెప్తున్నాము, ఎవరైతే బాగా పెంచుకోగలరో అన్న వాళ్ళకైతే మీరు అమ్మండి. డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పని ఎవరికి పోతే వాళ్ళకి అమ్మేయకండి. అమ్మేస్తే ఇప్పుడు ఎలాగే ఉంటుంది, తీసుకొచ్చి ఎలా రోడ్డు మీద వదిలేస్తూ ఉంటారు. సో అలాగే ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో కూడా డాగ్స్ ని అడాప్షన్ ఇస్తామని చెప్పని చిన్న చిన్న పప్పీస్ ని తీసుకొచ్చి బ్రీడ్ డాగ్స్ ని తీసుకొచ్చి గివ్ అవేకి ఇస్తామని చెప్పని అంటున్నారు. సో ఈ ప్రాసెస్ ఏంటంటే కామెంట్ పెట్టండి. మీ కామెంట్ కి ఎన్ని లైక్స్ వస్తే అప్పుడు ఈ డాగ్ ని ఇస్తాము, లేకపోతే మాకు ఇన్ని అకౌంట్స్ ఉన్నాయి, ఈ అకౌంట్ ఫాలో చేయండి, అలాగే ఈ రీల్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, స్టోరీ పెట్టండి అని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి ప్రాణాన్ని మీ ఫాలోవర్స్ కోసం, లైక్స్ కోసం దీన్ని ఇలాగ ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదా అసలు. సో ఇది తీసుకున్నాడు ఏమనుకుంటాడంటే చిన్న ఫాలో చేస్తుంటే డాగ్ వచ్చేస్తుందా, కామెంట్ పెడితే డాగ్ వచ్చేస్తుందా అని చెప్పని అలా ఈజీగా తీసుకుని దాన్ని రోడ్డు మీద వెళ్ళేస్తూ ఉంటారు. సో మీకు అంత డాగ్ అంటే ఇష్టం ఉంటే, మీకు ఆ డాగ్ ఎవరికన్నా అడాప్షన్ ఇవ్వాలనుకుంటే ఇలా నా దగ్గర తీసుకోండి, అప్డేట్ తీసుకొని డాగ్ ఎలాగుంది ఏంటో అన్నది అప్పుడు ఇవ్వండి. సో ఇలాగ అట్లా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు కదండి. సో అలాగే డాగ్స్ ని ఎవరైతే పెంచుకుంటున్నారో ఒకవేళ మీకు పెంచుకోవడం ఇష్టం లేకపోతే, ఒక పెంచుకోవడం అవ్వకపోతే, వాటికి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అది ఎవరికైనా తీసుకెళ్లి అడాప్షన్ ఇవ్వండి. డాగ్ లవర్స్ ఉంటారు చాలా మంది, వాళ్ళకి అడాప్షన్ ఇవ్వండి. వాళ్ళు తీసుకోకపోతే మాకన్నా కాంటాక్ట్ అవ్వండి, మేము కూడా ఎవరో ఒకరికి ఇస్తాం అడాప్షన్. కొంచెం లేట్ అయినా గానీ మంచి ఫ్యామిలీని చూసి ఇస్తాం అడాప్షన్ కి. దయచేసి డాగ్స్ రోడ్డు మీద వదలకండి.